చెప్పండి. ఇప్పుడు వరకు విన్న విషయం కానీ అసలు ఏమిటి, ఎవరు అండగా ఉంటారు, ఏం కదా, అసలు ఎందుకు వచ్చింది ఆవిడకి, ఎందుకు ఇలా మారారు, ఆమె వెనకాల శక్తులు ఏమిటి? ఒక టాక్ కూడా ఉంది, సోషల్ మీడియాలో వస్తుంది, నాకైతే తెలియదు. ఆవిడ అనిల్ గారు ఏదో అడగకూడని విషయాలు డిమాండ్లు ఏవో పెట్టారని, వాటి నా వల్ల కాదు, ఇది రాష్ట్రం దెబ్బతినిపోద్ది అట్లాంటివి అమలు చేస్తే అని. ఎంతవరకు నిజమని నేను అంటలేదు, వాస్తవం అసలు ఏం మీరు విన్నారా? ఎందుకు ఆవిడ ఇట్లా తెలంగాణని వదిలేసి ఏపీకి ఎందుకు వెళ్ళారు, ఎవరు ఒత్తిడి అనక? కొమ్మినేని గారు, మురుసుపల్లి షర్మిల గారి గురించి సరే ఈ 3 సంవత్సరాలు పేపర్లలో చూసినాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది, మా రాజశేఖర రెడ్డి అనే బొమ్మనే పెట్టి ఓ పార్టీ పెట్టింది. అది తతంగం అంతా మనకు టీవీలలో లైవ్లో చూసినాం. కొన్ని వాస్తవాలు తెలవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చాలా అభిమానిస్తారు. కొన్ని వందల మంది ఆయన చనిపోతే చనిపోయారు, తెలంగాణలో కూడా చనిపోయారు, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్ని వాస్తవాలు తెలవాలి. నేను ఎవరినో విమర్శించడానికో ఎవరినో తప్పుపట్టడానికో కాదు. షర్మిల గారి బిహేవియర్, షర్మిల గారి యాటిట్యూడ్, షర్మిల గారి అహంకారం, నేను పాదయాత్ర చేసినా మా అన్నను గెలిపించడానికి అనే ప్రయత్నం చేస్తూ ఉంది. జైల్లో ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, విజయమ్మ గారు, భారతమ్మ గారు ఈమె పాదయాత్ర చేయకముందు ఆడ డిస్కషన్ అయింది. అక్కడ సూపరింటెండెంట్గా మా బావగారున్నారు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఆ డిస్కషన్లో అమ్మ పాదయాత్ర చేస్తే బాగుంటుంది అంటే అమ్మకు మొకాల నొప్పులున్నాయి, ఆల్టర్నేట్గా భార్యగా భారతమ్మ చేస్తే బాగుంటుందనే ప్రపోజల్ అడొచ్చింది. అక్కడనే ఈ దుర్మార్గపు ఆలోచన ఈమెకు, ఈ విషబీజాలు అక్కడనే పడ్డాయి. లేదన్నా మన కుటుంబం గురించి నీ గురించి నేను ప్రాణమిస్తానా అని చెప్పి పాదయాత్ర చేస్తా అని భారతమ్మ గారి ప్లేస్లో ఈమె పాదయాత్ర చేయడానికి అప్పుడే విషబీజాలు మొలకెత్తినాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, బయటికి వచ్చింది, డిసైడ్ కాలేదు. ఛానల్లో గొట్టాలు పెడితే నేను మా అన్న గురించి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి ఆమెంతలా ఆమె చెప్పుకుంది. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా నేను చెప్పకుండానే నిర్ణయం తీసేసుకున్నాను కూడా కొన్ని ఛానళ్ళలో చెప్పింది. ఇటువంటి విషము లోపట పెట్టుకొని ఇంకెందుకు కొమ్మినేని గారు నాలో నాతో అనే పుస్తకంలో విజయమ్మ గారు రాశారు. ఈమె పెండ్లి విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టించినటువంటి మహాతల్లి ఈమె. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలి. ఇవాళటి నుంచి రోజుకు 9 ప్రశ్నలు ఆమెకు వేసిన, ఈ 90 రోజులు ఆమెకు నేను ప్రశ్నలు వేసేటటువంటి సబ్జెక్టు నా దగ్గర ఉంది. ఎందుకు మోసం చేస్తాం మనం రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని ప్రజలను? బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండు. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే కొడుకు కొత్తగా పార్టీ పెట్టుకొని సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదిరించి 16 నెలలు జైలుకొయ్యి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాననక ఎండనక కష్టపడి ఆయన స్వయం శక్తితోటి తండ్రి పేరుల్లో పెడుతున్నటువంటి అన్నకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గపు పనులు చేస్తుందంటే రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఈ నాటకాలు ఆడడం లోపల కొత్త ఏం లేదు. ప్రజలకు కొత్త అనిపిస్తుంది, అయ్యో ఈమె ఇట్లా మాట్లాడుతుందా అని చెప్పి. ఎన్నో అబద్ధాలు, పూర్తిగా అహంకారపూరితమైనటువంటి వ్యక్తి. ఊసర వెళ్ళి కూడా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. అమ్మ నేను గిన్ని రంగులు మారుస్తా, నాకంటే కూడా చంద్రబాబు లాంటోడు మార్చిండంటే నేను ఒకసారి ఒప్పుకున్నా, అరే కొనకు రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డ కూడా గిట్లా మారుస్తుందా అని చెప్పి ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనం మనుషులమండి, చీము రక్తం ఉంది మనకు. మనం మన తాత ముత్తాతలే మంత్రులు గారు. నాకు విజయమ్మ గారు ఒక మాట చెప్పింది, కొమ్మినేని గారు, ఇది సబ్జెక్టా కాదని కాదు, నా మనసు బాధతోటి చెప్తున్నా. ప్రజలకు తెలవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలకు. ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు. అట్లాంటి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అర్థం కావలేదు.